విరామం తర్వాత సఖీ కార్యక్రమానికి స్వాగతం. ఏమండి, అవమానాలు, ఆర్థిక స్వాతంత్ర్యం లేకపోవటం, భర్తల నిరాదరణ వైవాహిక జీవితంలో స్త్రీలని ఎంతగానో కుంగతీస్తాయి. సాంప్రదాయిక ఆలోచనలు స్త్రీలని నోరు విప్పలేని అసహాయుల్ని చేస్తాయి. హృదయంలో అగ్ని పర్వతాలు బద్దలవుతున్నా పెదవులపై చిరునవ్వు చెదరనీయకూడదు. ఇటువంటి పరిస్థితుల్లో ఎవరితోనూ ఏమీ చెప్పుకోలేని, ఓదార్పు మార్గము దొరకని స్త్రీలు చివరికి మౌనాన్ని, ఒంటరితనాన్ని ఆశ్రయిస్తారు. ఉమ్మడి కుటుంబాల్లోనూ సమూహాల మధ్య కూడా ఒంటరి ద్వీపాల్లా బతుకుతున్న స్త్రీలని అనేక మందిని మనం చూస్తూనే ఉన్నాం. సరే, ముందైతే కార్యక్రమం చూసేయండి, ఆ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం, వస్త్రాకృతి కార్యక్రమానికి స్వాగతం. సకులు, లాస్ట్ ఎపిసోడ్ లో మనం డ్రెస్ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలో తెలుసుకున్నాం కదండి. మన డిజైనర్ శిరీష గారు ఆ మెజర్మెంట్స్ ని ఉపయోగించి మార్కింగ్ ఎలా చేసుకోవాలో చూపించడానికి సిద్ధంగా ఉన్నారు. చూసేద్దామా? హాయ్ శిరీష గారు. హాయ్ అంజలి. లాస్ట్ వారం మనం చుడిదార్స్ ని ఎలా మెజర్మెంట్స్ తీసుకోవాలో చూపించారు కదండి. ఇప్పుడు కటింగ్ కన్నా బిఫోర్ గా మార్కింగ్ ఎలా చేయాలనేది మా సట్లందరికీ చూపిస్తారా? తప్పకుండా అంజలి. ఇప్పుడు మనం మార్కింగ్ ఎలా చేయాలనేది నేర్చుకుందాం. అంటే ఇప్పుడు ఫస్ట్ నేను వేగ్గా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత మార్కింగ్ చేసుకుని కటింగ్ ఎలా అనేది చూద్దాం. ఓకే. మనం ఫస్ట్ నార్మల్ గా లెంత్ 42 అనుకుందాం, షోల్డర్ 16 ఇంచ్, చెస్ట్ 40, వేస్ట్ 32, హిప్స్ 42. ఇది లెంత్, షోల్డర్, చెస్ట్, వేస్ట్, హిప్. ఓకే. హ్యాండ్ లెంత్, హ్యాండ్ లూజ్, ఆమోలు. ఓకే. ఓకే. ఫ్రంట్ డీప్ 6 ఇంచెస్. ఓకే. ఓకే. బ్యాక్ డీప్ 6 ఇంచెస్ అనుకుందాం. 6 గానీ 8 గానీ వాళ్ళు 3 అసలు డీప్ లేకుండా కుట్టుకోవాలి అంటే 3 ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు. ఒకవేళ మనకి నెక్ మోడల్ గానీ ఫ్రంట్ మోడల్ ఏదైనా చేంజ్ అవుతే ఈ మెజర్మెంట్స్ కూడా చేంజ్ అవుతాయి? లేదమ్మా, మెజర్మెంట్స్ మాత్రం సేమ్ ఉంటాయి. మోడల్ ఎలా చేంజ్ చేసుకుంటాం అనే దాన్ని బట్టి మనం దానిలోనే ఆ మెజర్మెంట్ లోనే చేసుకోవాలి. ఓకే. ఇది చుడిదార్ మెజర్మెంట్స్, టాప్ మెజర్మెంట్స్. సో బాటమ్ వచ్చి మనకి 40/13 సల్వార్ మెజర్మెంట్స్ అనుకుందాం. ఇది సల్వార్, ఇది టాప్. ఇప్పుడు ఈ మెజర్మెంట్స్ చూస్తా ఎలా మార్క్ చేసుకోవాలని చెప్తాను. ఫస్ట్ లెంత్ మార్కింగ్ పెట్టుకోవాలి. ఇది షోల్డర్ నుంచి ఇది లెంత్ 42 ఇంచెస్ అనుకుందాం. ఇది 42. ఓకే. ఓకే. 42 పైన కింద ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్ పెట్టుకుంటే సరిపోతుంది. ఓకే. అంటే 43 వస్తుంది లెంత్. ఓకే. 42 + 1 లెంత్, 43 అనేది లెంత్. తర్వాత షోల్డర్ 16. షోల్డర్ 16 ఉన్నప్పుడు మనం ఎప్పుడు కూడా బ్యాక్ నెక్ ని దృష్టిలో పెట్టుకోవాలి. ఓకే. ఫుల్ షోల్డర్ అనుకోమ్మా, ఇప్పుడు 16 ఇంచ్ షోల్డర్ ఉంది. ఇది షోల్డర్ పార్ట్ అనుకుందాం. ఇది 16 ఇంచ్ ఉంది. బ్యాక్ అసలు డీప్ లేదు అన్నప్పుడు ఆ 16 ఇంచ్ షోల్డర్ పెట్టుకోవాలి మనం. ఓకే. ఓకే. ఇది మనకి బ్యాక్ కొంచెం ఒక 3 ఇంచెస్ డీప్ ఉంది అనుకుందాం. 3 ఇంచెస్ డీప్ ఉంది అన్నప్పుడు మనం ఒక 2 ఇంచెస్ మైనస్ చేసుకుని 14 ఇంచ్ పెట్టుకోవాలి. ఓకే. ఓకే. అది 3 ఇంచెస్ డీప్ కి. లేదంటే కొన్నిసార్లు 6 ఇంచెస్ డీప్ ఉంటుంది. అంటే ఈ 16 ఇంచ్ షోల్డర్ కి 6 ఇంచెస్ డీప్ ఉంటే కనుక అది 12 or 11 పెట్టుకోవచ్చు. 12 or 11. ఓకే. కొన్నిసార్లు 8 ఇంచెస్ డీప్ ఉంది అనుకో, అంటే ఎంత డీప్ ఉంటే షోల్డర్ అంతా తగ్గుతా ఉంటుంది. ఓకే. అది మెయిన్ గుర్తుంచుకోవాలి. బాగా 8 ఇంచెస్ డీప్, కొందరు ఇంకా బాగా డీప్ వేస్తారు. అప్పుడు వాళ్ళకి నార్మల్ గా 5 ఇంచ్ or 6 ఇంచ్ పెట్టుకోవాలి షోల్డర్. ఓకే. ఓకే. బ్యాక్ నెక్ ని బట్టి ఈ షోల్డర్ అనేది ఫస్ట్ మనం తీసుకోవాలి. ఓకే. ఈ హై షోల్డర్ కి ఇంకా దీనిలో కనెక్టివిటీగా ఏం వస్తుందంటే, ఈ హై షోల్డర్ కనుక పెట్టుకుంటే ఆమ్మోలు ఫుల్ ఎంత ఉంటే అంత తీసుకోవాలి. ఓ. ఓకే. ఇప్పుడు డ్రెస్ ఇలా వస్తుంది. ఇది ఆమ్మోలు. ఈ ఆమ్మోలు హై షోల్డర్ అయితే ఫుల్ పెట్టుకోవాలి. ఇదే డీప్ నెక్స్ ఉంది, మనం తక్కువ షోల్డర్ పెట్టుకున్నాం అనుకోమ్మా, ఈ ఆమ్మోలు కూడా ఆటోమేటిక్ ఇట్లా పైకి వస్తుంది. దీని తర్వాత మనం షోల్డర్ తీసుకున్నాం. ఇప్పుడు మనం ఏమనుకున్నాం, బ్యాక్ నెక్ 6 ఇంచెస్ అనుకున్నాం. ఇప్పుడు మనం డ్రెస్ చూద్దామమ్మా. ఇది లెంత్, ఇది డ్రెస్ లెంత్ అనుకున్నాం. ఓకే. టోటల్ డ్రెస్ లెంత్ 40 ఇంచ్ కావచ్చు, 42 ఎంత కావాలంటే అంత. ఓకే. అది డ్రెస్ లెంత్. దాని తర్వాత షోల్డర్ మనం ఇక్కడ మనం అనుకున్నట్టుగా బ్యాక్ నెక్ 6 ఇంచ్ ఉంది, అంటే మనం ఒక 11 ఇంచ్ షోల్డర్ పెట్టుకోవాలి. ఇది షోల్డర్.
దాని తర్వాత ఇక్కడ నుంచి మనం డైరెక్ట్ గా ఆమోల్ మెజర్మెంట్ పెట్టుకోవాలి. అంటే ఆమోల్ ఎంత ఉంది? 18 ఉంది. 18 ఉందంటే 6.5 స్ట్రైట్ గా తీసుకోవాలి. ఇక్కడ 6.5. ఇంకొకటి వచ్చి 14 ఇంచ్ దగ్గర మళ్ళీ మార్క్ పెట్టుకోవాలి. అంటే ఒక ఆమోల్ మార్కింగ్ ఒకటి, ఒక వేస్ట్ మార్కింగ్, హిప్ మార్కింగ్. ఈ మార్కింగ్లు ఎక్కడెక్కడ పెట్టుకోవాలంటే 6.5 ఒకటి, 14 ఒకటి. యూజువల్ గా అమ్మాయిలకి 13 or 14 దగ్గర వేస్ట్ ఉంటుంది. ఓకే, ఈ హిప్ వచ్చి 20 or 21 ఉంటుంది. 22 కూడా పెట్టుకోవచ్చు. బాగా హైట్ ఉన్నారంటే స్లిట్ ఇంకా డౌన్ కూడా, డౌన్ స్లిట్ దించుకోవాలంటే 22 కూడా పెట్టుకోవచ్చు. స్కేల్ తో దీన్ని ఇట్లా మార్క్ చేసుకోవాలి. అంటే ఇది చెస్ట్, ఇది వేస్ట్, ఇది హిప్, ఇది కింద వచ్చి గేరా. ఇది మన మార్కింగ్ పెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు మన చెస్ట్ అని తీసుకున్నాం 40 ఇంచ్కి మినిమం. అంటే కొంచెం 40 అంటే కొంచెం ఎక్కువ ఉన్నట్టు. నార్మల్ యావరేజ్ అంటే 36 మెజర్మెంట్ ఉన్నట్టు. 40కి ప్లస్ 4 ఇంచెస్ కలుపుకోవాలి. ఈ చెస్ట్, వేస్ట్, హిప్ లో ఇక్కడ 40 ప్లస్ 4 ఇంచ్. ఓకే, అంటే 44 ఇంచ్ కావాలి. ఓకే, ఈ వేస్ట్ వచ్చి 32 ఇంచ్కి. అంటే మనకి కావాల్సిన మీడియం ఫిట్ అంటే ఒక 3 ఇంచెస్ కలుపుకోవచ్చు. ఓకే, ఇంకా నాకు బాగా స్కిన్ ఫిట్ కావాలి అనుకుంటే 1 ఇంచ్ కలుపుకుంటే సరిపోద్ది. ఓకే, ఓకే. తర్వాత హిప్ వచ్చి 42. ఈ 42 రెడీ పెట్టేసుకోవచ్చు. లేదు అంటే ఒక 1/2 ఇంచ్ కలుపుకోవచ్చు, కలుపుకోకపోయినా అవసరం లేదు. ఓకే, ఇట్లా ఇక్కడ 4 ఇంచ్ మనం ప్లస్ చేసుకున్నాం, ఇక్కడ 2 ఇంచ్ ఆర్ 1 ఇంచ్ ప్లస్ చేసుకున్నాం, ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ప్లస్ చేసుకున్నాం. ఇది ఈ మెజర్మెంట్స్ కి మనం ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలి. ఓకే, దాని తర్వాత ఫ్రంట్ నెక్ డీప్ అనుకున్నాం కదా, అది ఈ షోల్డర్ ఇక్కడ మనం తీసేస్తాం కదా, ఇది షోల్డర్. అంటే మనం మొత్తం షోల్డర్ అనేది 11 ఇంచ్ పెట్టుకున్నాం. అంటే 11 ఇంచ్ అంటే ఒక 1/2 వచ్చి 5.5 వస్తుంది. అవును, 5.5 లో 2.5 అనేది ఇక్కడ షోల్డర్ దగ్గర ఉండాలి. అంటే మధ్యలో వచ్చేసి ఒక 3 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. ఓకే, ఓకే. అంటే టోటల్ 5.5 ఇది షోల్డర్ తీసుకుంటాం మనం. 5.5 లో ఈ షోల్డర్ బిట్ రెడీ వచ్చి 2.5 ఉండాలి. ఈ మధ్యలో బిట్ మనం కట్ చేస్తాం కదా నెక్, ఆ బిట్ వచ్చి 3 ఇంచ్ ఉండాలి. అప్పుడు మనం నెక్ తీసుకున్నప్పుడు ఈ షోల్డర్ పార్ట్ లో ఉంచి ఇది నెక్ తీసుకుంటాం 6 ఇంచ్. టేప్ ఇలా పెట్టుకోవాలి. కొందరు తెలియక ఇలా పెట్టుకోవడం, లేకపోతే ఈ చివరి నుంచి పెట్టుకోవాలా టేపు, ఈ చివరి నుంచి. ఇది షోల్డర్ పార్ట్, ఇది ఆమ్మోల్, ఇది నెక్. ఓకే, ఇది 2.5 ఉంటే ఇది 3 ఇంచ్. అంటే 3 + 3 ఇది పోర్షన్ కూడా ఉంటుంది కదా. అవును, ఇది 2.5. టోటల్ గా మనకి 11 ఇంచ్. 3 + 3 6, 2.5 5 ఇంచ్. ఓకే, 11 ఇంచ్. ఇది డ్రెస్. దాని తర్వాత చెస్ట్ మనం అనుకున్నాము 44. అంటే ఈ ఫ్రంట్ పోర్షన్ లో 22 వస్తుంది. ఇది 32 + 2 అంటే 34. అంటే 34 లో హాఫ్, ఇది 17. ఇది నడుము. దీని తర్వాత హిప్ ఇలా కిందకు వస్తుంది కాబట్టి ఇది హిప్. ఇక్కడ హిప్ 42.5 అని రాసుకున్నాం కదమ్మా, దానిలో హాఫ్ 21 1/4. ఓకే, ఇది హిప్ అన్నమాట. ఈ హిప్ ని బట్టి మనం కరెక్ట్ గా స్లిట్స్ ఇక్కడ కుట్టుకోవాలి. స్లిట్స్ ఇక్కడ నుంచి మొదలు పెట్టుకోవాలి మనం. కొందరు స్లిట్స్ వద్దనుకునే వాళ్ళు గేరా ఇట్లా స్ట్రైట్ గా కూడా తీసుకుంటారు. ఇక్కడ నుంచి స్ట్రైట్ గా కావాలనుకునే వాళ్ళు స్ట్రైట్ గా తీసుకుంటారు. దీన్ని స్ట్రైట్ కట్ అని, నారో కట్ అని అంటుంటారు యాక్చువల్గా. మనం ఆమ్మోల్ వచ్చి ఇప్పుడు ఇక్కడ 6.5 తీసుకున్నాం కదా, ఫ్రంట్ ఒక 1/2 ఇంచ్ కట్ చేసుకునేటప్పుడు క్రాస్ తీసుకోవాలి. ఫ్రంట్ పోర్షన్, బ్యాక్ పోర్షన్ మాత్రం కొంచెం ఇట్లా తీసుకోవాలి. ఇది ఆమ్మోల్. దాని తర్వాత హ్యాండ్స్, ఇది హ్యాండ్స్ లెంత్ అనుకున్నాం 5 ఇంచ్. ఓకే, ఇది లూజ్ 15 ఇంచ్. దీని తర్వాత ఎప్పుడైనా హ్యాండ్ లెంత్ లోంచి -3 ఇంచ్ కట్ చేయాలి. ఓకే, ఎందుకు అంటే ఈ పై నుంచి ఒక 3 ఇంచ్ దగ్గర మనం మార్క్ పెట్టుకోవాలి. ఇక్కడ వస్తుంది మన మార్కింగ్. ఇది 15 కదా, ఇది ఇట్లా వస్తుంది. ఇది హ్యాండ్ ఇలా వస్తుంది. ఈ డౌన్ పోర్షన్ ఎంత తీసుకోవాలి అంటే 3 ఇంచెస్ తీసుకోవాలి. ఇది హ్యాండ్ లూజ్. ఓకే, ఇలా హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నప్పుడు ఫ్రంట్ మనం ఎక్కడైతే 1/2 ఇంచ్ క్రాస్ తీసుకుంటున్నామో అట్లానే హ్యాండ్ కూడా ఒక 1/2 ఇంచ్ ఇట్లా క్రాస్ తీసుకోవాలి. శిరీష గారు,
మా సకలందరికీ ఎంతో అర్థమయ్యేలాగా చాలా చక్కగా వివరించి చెప్పారండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ అంజలి.